విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో నరేంద్ర మోడీని మించినోళ్ళు లేరు. ఎవరో ఏదో అనుకుంటారని, ఏ చట్టమో అడ్డొస్తుందని, ఎవరో ఏదో చేస్తారని భయపడేటటువంటి తత్వం లేదు. కాబట్టి ఇప్పుడు రాజకీయం ఏ మలుపులైనా తిరుగుతూ ఉండదు. ఎవరైనా అనుకున్నారు ఓబీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేసినాయిగా, 10% రిజర్వేషన్స్. సుప్రీంకోర్టు కూడా ఆపలేదుగా. అలాగే ఆర్టికల్ 370(35) రద్దు అన్నటువంటిది ఎవరైనా ఊహించారా? లేదు కదా, చేసుకొచ్చారు కదా. అట్లాగే అయోధ్య రామాలయ నిర్మాణం ఎవరైనా ఊహించారా? జరుగుతోంది కదా. కాబట్టి మోడీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అందుకనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి చోట్లను ముఖ్యమంత్రులే మార్చేసేసి సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం, అదే రాజస్థాన్ అయితే మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఏమైనా చేయగలిగేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ అంటూ ఈ మధ్యకాలంలో, అంటే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఉండేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చట్టసభల్లో. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్స్ ఉన్నాయి, అంతే తప్పించి లేదు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీసీలకి దేశవ్యాప్తంగా చట్టసభల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను, మిగతా అంటే ఒక 50% వరకు రిజర్వేషన్ ఉండేటట్టు ఎస్సీ ఎస్టీలు పోను, మిగతా సీట్లు బీసీలకి రిజర్వేషన్ చేసేటట్టు అన్నటువంటి రూట్లోకి వెళ్ళబోతున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే జరిగితే కనుక భారతదేశ రాజకీయాల్లో పెను విప్లవం సృష్టించినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.